ద్వారా వచ్చే సంపాదన ఎక్కువ. జీతందే ఉంది 10,000 20,000 పెరుగుతుంది. లంచం ద్వారా 1,00,000 నుంచి 5,00,000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కట్టలు దానికి సాక్ష్యాలు ఉంటుంటాయి అక్కడ. అలా సంపాదించుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ వ్యవస్థల పనంతా తీసుకొచ్చేసి సచివాలయాలకి వాలంటీర్లకు అప్పచెప్పేశాడు. ఇక్కడ విచిత్రమైన సమస్య ఏమొచ్చిందంటే, ఇంత పని మా నెత్తినేసాడని సచివాలయ సిబ్బందికి కోపం వచ్చింది. మేము ఇంత చేస్తుంటే, ఇంటింటికి వీళ్ళకి పని చేస్తుంటే 40 ఏళ్ళు అయినా సరే గొప్పగా మేము కమిట్ అయ్యి ప్రభుత్వానికి పాజిటివ్ తెస్తున్నాం కదా, మాకేమో 5,000 జీతం పెంచడా అని చెప్పి వాళ్ళకి కోపం వచ్చింది. ఉద్యోగం పొందినోడు, తాత్కాలిక ఉపాధి పొందినోడికి కోపం వచ్చింది. వీళ్ళిద్దరి చేత పని చేస్తే మాకు లంచాలు లేకుండా చేసామని ఉద్యోగికి కోపం వచ్చింది. అంటే పెట్టనమ్మ ఎట్టాగ పెట్టదు, పెట్టే డాష్కి ఏమైంది అన్నట్టు. అలాగే పెట్టేటప్పుడు ఇదేంటి అన్నటువంటిది ఇటు అందరి వైపు నుంచి చెడ్డరేవడయ్యాడు అనమాట, దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఈ ఇంకోటి మీడియా హైప్ ఎట్లాగూ ఇస్తుంది. ఆ రోజున సాక్షి సమర్థించుకుంటూ వస్తే వాళ్ళ ఈనాడు రాసుకొచ్చి, ఇదే వాళ్ళ ఈనాడు కానీ జ్యోతి కానీ రాసిన ఉద్యోగులకు సంబంధించి ఏం లేదు, అదే వాళ్ళ సాక్షి ఒక్కటి రాసుకొచ్చింది. ఆ రోజున సాక్షి ఉద్యోగులకు వ్యతిరేకంగా కథనాలు రాసింది. ఇప్పుడు సాక్షి ఉద్యోగులకు అనుకూలంగా రాస్తుంది. ఆ రోజున ఉద్యోగులకు అనుకూలంగా రాసినటువంటి ఈనాడు జ్యోతి ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంటాయి. అది మనకి ఆంధ్రాలో జరిగేది. ఏదైనా రాజకీయ కోణంలోనే చూసుకోవాల్సింది.